హే గైస్, గుడ్ మార్నింగ్. టైం 5:30 అవుతుంది. నేను ఇప్పుడు తిరుపతిలో ఉన్నాను, మీకు తెలుసు కదా. తిరుపతి నుండి అనంతపురం వెళ్తున్నాము చిన్న పని మీద. సో ఈరోజు డే బ్లాగ్ ఇట్లా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ స్పీడ్గా వెళ్ళి అక్కడ కారు లైట్గా క్లీన్ చేసిన తర్వాత తీసుకెళ్ళాలి. డాడీ అప్పుడే కింద ఉన్నాడు, సో నేను వెళ్తున్నా స్పీడ్గా. ఇంతకంటే లేట్ చేస్తే మళ్ళీ బాగుండదు. నేనే అందరికంటే లేట్ ఇంట్లో. వాళ్ళందరూ 4:30, 4కి లేట్ చేసినారు. నేను మాత్రం ఇంకా 5కి లేచి 5:30కి రెడీ అయిపోయినాను. గ్రేటే కదా. వెళ్దాము మరి, లెట్స్ గో. వెళ్దాము లోపలికి. వెళ్దాం అయితే చిన్నగా, ఫస్ట్ గేర్, ఇంకా నెక్స్ట్ ముందరికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 300 వస్తుంది ఇక్కడ నుంచి. సో స్పీడ్గా అనంతపూర్కి వెళ్ళి కొన్ని వర్క్స్ ఉన్నాయి అక్కడ, అవి చూసుకొని ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలిగా ఉంది నాకు. జనరల్ ఫీలింగ్ కదా ఇది. వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా మధ్యదారిలో మంచి ఫుడ్ తిని ఆ తర్వాత అట్లనే వెళ్దాం. మధ్యలో మదనపల్లి కూడా వస్తుంది. యాక్చువల్గా అనంతపూర్ నుంచి మళ్ళీ నేను రివర్స్ ఇక్కడ తిరుపతికి రావట్లేదు, మదనపల్లిలో మా మామయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్తున్నాము. స్టార్ట్ అయిపోదాం, లెట్స్ గో గైస్. ఈ రోడ్డుకి వస్తానంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా కాలేజ్. ఇక్కడ ముందర లెఫ్ట్ లోకి వస్తుంది కదా, ఇదే మా కాలేజ్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్. అదే మోహన్ బాబు కాలేజ్ అంటారు కదా. టన్స్ అండ్ లోడ్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది ఇక్కడ నాకు. ఎందుకంటే 4 years చాలా ఈజీగా అయిపోతుంది కదా అందరికి. కాకపోతే నాకు చాలా డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో అయిపోయింది. అంటే ఫస్ట్ ఇయర్ ఏమో హాస్టల్లో ఉన్నాను, సెకండ్ ఇయర్ ఏమో లాక్డౌన్, థర్డ్ ఫోర్త్ ఇయర్ అంతా ఇంట్లో ఉన్నాను. మా పేరెంట్స్ ఇక్కడ తిరుపతికి షిఫ్ట్ అయ్యారు కదా, అలా. నేను ఇంజనీరింగ్ చదివింది ఈ కాలేజ్లోనే. చాలా ఫెమిలియర్ రోడ్ ఇది. సో అందుకే ఈ ఏరియాకి వస్తానంటే ఇదేదో మా ఏరియా అన్నట్టు అనిపిస్తుంది. అంటే మా ఏరియా, మా కాలేజ్ అని చెప్పి అందరికీ వాళ్ళ కాలేజ్ అంటే ఇలానే అనిపిస్తుందేమో. అనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు ఏ కాలేజ్ చదివారో. అక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా ఒక పెద్ద ట్రీ, అదే బస్ స్టాప్. ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళము తిరుపతిలోకి రావడానికి. లేదంటే నా ఫ్రెండ్ శ్రీకర్ ఉండేవాడు, తన బైక్లో వచ్చేసేవాడిని. ఒక 6 months అయిన తర్వాత నేనే ఒక చిన్న బండి కొనుక్కున్నాను. అదే యాక్సెస్, తెలుసు కదా మీకు, చోటా భీమ్. అది యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఘాట్ రోడ్ అంటే జస్ట్ తిరుమల టు తిరుపతి అనుకుంటారు, కానీ కాదు. తిరుపతి నుండి మదనపల్లికి వెళ్ళే దారిలో ఈ బాక్రాపేట్ ఘాట్ వస్తుంది. ఇది కూడా చాలా పెద్ద ఘాట్. గైస్, మనం ఇప్పుడు కలికిరిలో ఆగినాము. కలికిరి అంటే ఆల్మోస్ట్ ఇంకా మదనపల్లి వచ్చేసినట్టే. ఇక్కడ టిఫిన్ తినే ఆగినా కదా, చూద్దాం ఏం టిఫిన్ తింటానా. కారం దోశ, నో కామెంట్స్, బాగానే ఉంది. కాకపోతే చట్నీ ఇంకా బాగుంది. అరౌండ్ మధ్యాహ్నం 12 o'clockకి మనం అనంతపూర్ చేరిపోయినాము. జేఎన్టీయూ అనంతపూర్కి ఆపోజిట్లో లోపలికి కేఎం కాలనీ అనే ఒక ఏరియాలో ఎస్వి హోమ్స్ అని చెప్పి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది మన హౌస్. ఇదంతా ఒక డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ఉన్న కమ్యూనిటీ. మేము అనంతపూర్లో ఉన్నప్పుడు తీసుకునేది ఇది. 2 years once అలా క్లీన్ చేస్తూ ఉంటాం కదా, అందులో భాగంగానే వచ్చాము ఇక్కడికి. సో దట్ మళ్ళీ కొత్తగా రెంట్కి ఇవ్వచ్చు అని చెప్పి. క్లీన్గా, సైలెంట్గా, ప్రశాంతంగా ఉంటాయి ప్రిమైజెస్ అన్నీ కూడా. అన్ని ఇల్లు ఒకటే రకంగా ఉంటాయి, చాలా బాగా అందంగా. కాకపోతే మా డాడీకి ట్రాన్స్ఫర్స్ వస్తుంటాయి కదా, దానివల్ల మేము ఇక్కడ ఉండలేకపోతాము. ప్రతిసారి అంతే అనంతపూర్కి వస్తుంది అనుకుంటే వేరే ఊర్లకంతా వచ్చేటివి. ఇక్కడ ఉండగలిగితే మటుకు చాలా సూపర్గా ఉంటుంది ఇది ఏరియా. అంటే ఊరికి దూరంగా ఉంటుంది కదా, ప్రశాంతంగా, హ్యాపీగా, న్యాచురల్గా ఉంటుంది. పర్సనల్గా నాకైతే ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. అంత హ్యాపీగా, కూల్గా ఉంటుంది ఇంట్లో ఉన్నంతసేపు. ఒకవేళ నాకు టైం దొరికితే నేనున్న రూమ్ అన్నీ కూడా చూపిస్తాను ముందు, చాలా బాగుంటాయి అవి. ఇప్పటికైతే ఫుల్ ఆకలి అవుతుంది, వెళ్ళి తినేయాలి. చెప్తున్నాను కాదు కానీ, వన్ ఆఫ్ ద బెస్ట్ డాబాస్ ఐ హ్యావ్ ఎవర్ ఈటెన్ ఇది అనంతపూర్లో. డూన్ అని చెప్పి నేను లొకేషన్ పిన్ చేసి పెడతాను. ఎక్సలెంట్గా ఉంటుంది. అనంతపూర్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. మేమైతే దాల్ మఖని, పనీర్ బటర్ మసాలా, ఇంకా బటర్ కుల్చా చెప్పిండేది. అలా ఒక మంచి స్పైసీ బటర్ మిల్క్తో ఎండ్ చేసినాము. ఆల్మోస్ట్ నేను 8th class 9th class ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వస్తుంటే. అంత ఓల్డ్ డాబా ఇది, చాలా బాగుంటుంది గైస్, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. గైస్, ఇప్పుడు నేను ఒక్కడే కాదు, మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను హౌస్ని. ఆల్మోస్ట్ నా 8th class 9th class 10th class అంతా ఇక్కడ ఉన్నాము. చూద్దామా మరి. ఆ పక్క కార్నర్ ఉంది కదా, కార్నర్లో రైట్ సైడ్ కార్నర్, అదే మన హౌస్.
ఈ హౌస్ వచ్చేసి ఒక 1 year బ్యాక్ వరకు దీంతో రెంట్ కొనిన్నారు. ఇప్పుడైతే లేరు ఎవరు. మళ్ళీ రెంట్ కి వస్తారంటే దీన్ని క్లీన్ చేయించి రెంట్ కి ఇవ్వాలని చెప్పి ప్లాన్. సో అట్లా క్లీన్ చేయించడానికి నేను ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు లాక్ తీసేసి లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా ఇది డిసెంబర్ జనవరి అయింది కదా, సో ఇక్కడంతా ఈ లీవ్స్ అన్ని పడిపోయినాయి. ఆల్మోస్ట్ 6 months అయింది మేము ఇక్కడికి వచ్చి. ఇదే హౌస్ మంది. ఇది ఒక డూప్లెక్స్ హౌస్. సో ఇప్పుడు తీసి లోపలికి వెళ్దాం. ఇక్కడ సైడ్ లో అప్పట్లో మా మమ్మీ ఇది కరేపాకు చెట్టు వేసింది. హాల్ పైనకి వెళ్తే ఇంకా అది పైన వేరే. ఇక్కడైతే ఒక ఇది ఒక బెడ్రూమ్. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఉన్నదంతా ఒక చిన్న డూప్లెక్స్ ఇది. ఇక్కడ కూర్చుంటాండి నేను ఎప్పుడు. కూర్చొని కింద కాళ్ళు వేసుకుంటా. అంటే ఇప్పుడు దీనికి మళ్ళీ పెయింట్ వేపిస్తారంట. అంటే ఇంకొకరికి ఇవ్వాలి కదండి రెంట్కి. ఇదే నా బెడ్రూమ్. అన్ని బొమ్మలన్నీ ఉండేవి దీంతో నావి. ఇక్కడ ఎక్కువ బొమ్మలు ఉండేటివి దీని లోపల. చాలా ఈ రూమ్ అంతా నాకే ఉంది. సో అన్లిమిటెడ్ బొమ్మలు, అన్లిమిటెడ్ బట్టలు పెట్టుకుంటా అండి. ఇప్పటికీ ఇదే ఇంట్లో ఉంటే అయితే దీన్ని ఒక యూట్యూబ్ స్టూడియో చేసేస్తాను అంటే ఖచ్చితంగా. అదొక లాఫ్ట్, చిన్న లాఫ్ట్. అది లాఫ్ట్ అంటే మీకు తెలుసు కదా, లోపల సామాన్లు పెట్టుకునే లాంటివి. ఇది ఇక్కడంతా కూడా ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది ఒక కామన్ బాత్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. ఇది ఇక్కడ పైన. ఈ బెడ్రూమ్లో మోస్ట్ ప్రాబుల్ ఎవరు లేరు ఇక్కడ చెప్పాలంటే. ఖాళీగా ఉంది. ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది. నేను ఈ కంప్యూటర్లో వైసీడీ గేమ్ ఆడుతుంటే. ఇక్కడ ఒక చిన్న బాల్కనీ ఉంటుంది. స్మాల్ బాల్కనీ, ఒక ఫ్రెంచ్ బాల్కనీ అంటారు కదా, అలాంటి బాల్కనీ ఇది. అక్కడ కనిపిస్తుంది కదా మీకు, సేమ్ అలాంటి. ఇది ఇప్పుడు లాక్ తీసే టైం లేదు, వెళ్ళాలి రివర్స్. అక్కడ కనిపిస్తుంది కదా ఒకటి ఫ్రెంచ్ థీమ్లో, అలాంటి థీమ్ ఇది కూడా. సేమ్ అలాంటి బాల్కనీ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మళ్ళీ వేసేద్దాం. చూడండి ఎంత పెద్ద బాల్కనీనో. ఈ బాల్కనీలో ఫుల్గా నా 10th class ఎగ్జామ్స్కి అంతా ఇక్కడే చదువుకుంటా ఉంటే. ఎంత ఇది ఇప్పుడు 1 year నుంచి ఖాళీగా ఉంది కదా, సో అట్లంతా అయిపోయింది. దాన్ని మంచిగా క్లీన్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ పైన కూడా వెళ్ళొచ్చు. పైన కూడా ఉంది ఇంకా. అది గైస్, ఇదంతా కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. ఆల్మోస్ట్ ఒక 50-60 హౌసెస్ ఉంటాయేమో, ఇంకా ఎక్కువ ఉన్నాయేమో నాకు తెలీదు. సరే అయితే వెళ్దాము మరి. కమింగ్ వీక్ లోపల మొత్తం ఇక్కడ చెట్లు, దుమ్ముదూలు అంతా కూడా తీసేస్తారు. అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది ఇది. సక్సెస్ఫుల్గా మళ్ళీ అనంతపురం నుండి వెనక్కి వెళ్ళిపోతున్నాము మదనపల్లికి. ఈసారి మదనపల్లికి వెళ్తున్నాం మా మామ వాళ్ళ ఇంటికి. సో లెట్స్ గో గైస్. గెస్ వాట్, మనం ఇప్పుడు కదిరిలో ఉన్నాము. కదిరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. చూడాలి కదా. యాక్చువల్గా నేను ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదు. మా అమ్మ వాళ్ళు 25 years నుంచి అనుకుంటానంట పోలా అని చెప్పి. ఇది ఫస్ట్ టైం వెళ్తుండేది. సో లెట్స్ గో గైస్. చూస్తున్నారా, ఇది నేను ఫస్ట్ టైం రావడము. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము అంట. వెళ్దామా మరి. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. మ్యాన్, ఎంత పెద్ద గుడి అసలుకి. ఇది చాలా పెద్ద టెంపుల్ గా. ఇది కృతయుగం కాలం నాటి గుడి అంట. ఇది కృతయుగం అంటే మామూలుగా ఇట్లా రోడ్డు పక్కన డైమండ్స్ దొరికేటివంట, రాసుల్లో పోసుకొని అమ్ముకునే వాళ్ళు. ఆ కాలం నాటి గుడి ఇది. చాలా పెద్దగా ఉంది గైస్. మ్యాన్, ఇంత పెద్దది అసలుకి. ఇది లోపలికి ఎలా వెళ్ళదో కూడా తెలీదు. ఫైనల్ గా దర్శనం అయిపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాము. వెళ్దామా?